నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ రైట్ నిన్న ఉగాది రోజున అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకవైపు విద్యార్థుల ఆందోళన జరుగుతుండగా మరోవైపు పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక రౌడీల్లాగా అక్కడ ప్రవర్తించారని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు అటు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు దాదాపు అక్కడ ఉన్న 400 ఎకరాలని అమ్మేస్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వడం అక్కడ విద్యార్థి సంఘాలన్నీ ఏకమై ప్రభుత్వంపైకి కొట్లాడుతుంది. కానీ ఎంత కొట్లాడినా సరే అటు వినకుండా ఆ జేసీపీలు పెట్టి అది మొత్తం క్లీన్ చేయించడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ జంతువులు ఎక్కడ లేవు, పూర్తి అడవి అనేది దట్టమైన అడవి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్కి ఇటు విద్యార్థి జేఏసీ సంఘాలన్నీ ఏకమవ్వడం, ప్రభుత్వంపై కొట్లాడడం. నిన్న ఉగాది పండుగ రోజు పోలీసులు అక్కడ మాదాపూర్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కొందరు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి అక్కడ పరామర్శించడం కూడా జరిగింది. మాట్లాడడం వీటి విషయాలపైన ఏంటి అసలు ప్రతిపక్షం ఏమనుకుంటుంది, ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ ఉండబోతుందన్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు మేడే సాగర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి నిన్న పండుగ రోజు కూడా పోలీసులను పెట్టి విద్యార్థులను అరెస్ట్ చేయించడం జరిగింది కదా, ఎలా చూస్తారు? నిన్న తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి, రాజ్యం కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాల్సిన వ్యక్తి స్థాయిలో ఉన్నది ముఖ్యమంత్రి గారు. కానీ నిన్న జరిగింది ఏంది? నిన్న ఆడపిల్లల ఆర్తనాదానాలు, పిల్లలను అంగిలు చినిగిపోయినాయి, ప్యాంట్లు చినిగిపోయినాయి. కానీ నిన్న రాష్ట్రంలో జరుగుతుంది ఏంది? మొత్తం బుల్డోజర్ రాజ్యం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. బుల్డోజర్లు ఇంతకుముందు ఎక్కడ యూపీలో బుల్డోజర్లు కనిపిస్తాయి, మళ్ళీ తెలంగాణలో బుల్డోజర్లు కనిపిస్తున్నాయి. ఇలా ఉన్న ముఖ్యమంత్రి నేను బీజేపీ కాదు నేను బీజేపీగానే కాదు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు నువ్వు బీజేపీ వేరే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏ విధంగా చేస్తున్నారు, తెలంగాణలో కూడా అదేవిధంగా బుల్డోజర్ రాజ్యం నడుస్తాం. నిన్న హెచ్సియూలో 500 మంది పోలీసులు, ఇలా అమ్మాయిలు వేరే మొత్తం హెచ్సియూలు అనేది సెంట్రల్ యూనివర్సిటీ, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి చదువుకుంటారు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? తెలంగాణ ఉన్న పరువు మొత్తం ఇవాళ అన్ని రాష్ట్రాలకు, వాళ్ళకి కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, అన్ని నార్త్ కానీ, సౌత్ కానీ, ఇవాళ నిన్న జరిగిన సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా నిన్న వెళ్ళిపోతుంది. నువ్వు తెలంగాణ పరువు తీయటమే కాక నువ్వు మాట్లాడేది ఏంది అని అంతకుముందు ఏం మాట్లాడిండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఇవాళ ప్రభుత్వం భూములు అమ్ముకుంటా పోతే కనీసం శ్మశానాలకు కూడా ఉండవు అని చెప్పి మాట్లాడి, ఇవాళ మరి నువ్వెందుకు అమ్ముతా ఉన్నావు? ఇవాళ నువ్వు చేసిన పని ఏంది? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు, నువ్వు రాజ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి మాట్లాడతావు. నువ్వే మాట్లాడినావు కదా అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు అమ్మితే, భూములు మొత్తం అమ్ముకుంటా పోతే శ్మశానానికి కూడా భూములు దొరకకుండా పోతే అని మాట్లాడినావు కదా. ఇవాళ నువ్వు చేసే పని కూడా అదే. ఏం మాట్లాడతాడు? ఇక్కడ పర్యావరణానికి నువ్వు ప్రభుత్వం అనేది పర్యావరణానికి కాపాడాలి, పర్యావరణానికి తూట్లు పొడిచొద్దు, పర్యావరణాన్ని కాపాడాలి. మేము మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేసీఆర్ గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటేనేమో అప్పుడు మీరు పిల్లులు వేస్తారు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఎటుపోయింది? ప్రాజెక్టులు కడితేనేమో పర్యావరణం, ఇక్కడ హెచ్సియు భూములు అమ్మితే మాత్రం పర్యావరణం కనిపించదా? నీకు అక్కడ జింకలు లేవు, పుల్లులు లేవు, సింహాలు లేవు, వెటకారంగా మాట్లాడుతాయి కదా. నిన్న మనం చాలామంది జర్నలిస్టులు అక్కడికి పోయినరు, అక్కడ ప్రత్యక్షంగా చూపించారు అక్కడ జంతువులు ఎట్లా సంచరిస్తున్నాయి, అక్కడ ఉన్నట్టు వాతావరణం, పర్యావరణం అనేది పచ్చదనం, మొత్తం ఆ వాతావరణంతో కూడా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని ఇలా రాబోయే రోజుల్లో హెచ్సియు అనేది ఇంకా దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి యూనివర్సిటీని ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు వస్తారు, ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు భూములు? దానికోసమే ముందు ప్రభుత్వాలు కానీ, ముందు ఆలోచన చేసిన మేధావులు కానీ, అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కానీ భూమిని ఎప్పటికప్పుడు కాపాడి పెడతారనమాట. ఎందుకంటే రాబోయే రోజులకు అవసరానికి కావాలంటే దాని ఎక్స్టెన్షన్ కోసం వేరే దగ్గర నుంచి భూమిని అయితే కొనకరాము కదా, వేరే ఏ వస్తువునైనా కొనకరావచ్చు కానీ భూమిని కొనకరా. కానీ నువ్వు దాని మీద కన్నేసి ఇవాళ ఎలక్షన్ టైంలో నువ్వు అక్కడ పోయి ఫుట్బాల్ ఆడినావు. ఎందుకు పోయినావు అంటే మాకు ఇప్పుడు అర్థమైంది, ఫుట్బాల్ ఆడటానికి పోయింది, ఎందుకంటే అప్పుడు భూములను చూస్తానికి పోయినావు. ఇలా ఆ రోజు ఫుట్బాల్ ఆడినావు, నీకు ఫుట్బాల్ ఆడే స్థలం అంతా, నువ్వు ఆడటానికి అంత స్థలం అప్పుడు హెచ్సి కాపాడిందంటే తరాలకు ఏ విధంగా అందిస్తావు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములపైన ఎందుకు పడింది అంటారు? ఎందుకంటే ఒకవైపు వికారాబాద్ అడవులు కావచ్చు, మరోవైపు లగచల్ర భూములు కావచ్చు, ఈరోజు ఎస్సీయు భూములు కావచ్చు, ఎందుకు ఈ భూములపైన పడిందంటారు? ఇవన్నీ బీడు భూములా, పనికిరావు భూములే అంటారా? వాళ్ళకి కావాల్సింది భూములే, వేరే పనేం లేదు. భూములు అమ్ముకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, భూములు అమ్ముకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ కానీ, ఇలా 6 స్కీములు కానీ, 420 హామీలు కానీ, వాటిని అమలు చేసే ఆలోచన విధానాలు లేవు. నేను ఎన్ని రోజులున్నా, నేను వచ్చింది ఎందుకు, నేను చేయాల్సిన ఆయన ఒక ఎజెండాతోనే, క్లియర్గా ఎజెండాతో వచ్చిండు. నేను ఏ ఎజెండాతో వచ్చిండు? ఈ దేశంలో నేను ఒక అత్యంత అంబానీ తీరుగా నేను కూడా అంత ఆర్థికంగా ఎదగాలని. ఎందుకంటే రేపు రాబోయే రోజులు నేను ఉంటున్నా పోతున్నా తెలియదు. ఈ ముఖ్యమంత్రి పదవి దాని తర్వాత ఏమవుతుంది? వేరే పదవి అయితే రాదు. నేను ఉండాలంటే ఆర్థికంగా
పోవాలన్నా గట్టిగా ఉండాలి, ఎక్కడికి పోవాలన్నా ఆర్థికంగా బలంగా ఉండాలి. కాబట్టి ఆయన ఒకటే ఎజెండా క్లియర్గా ఉంది. నేను నా కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఇమ్మీడియట్గా రావాల్సిన పని ఏంది, భూములు అమ్మాలి. వేరే ఏ ఇండస్ట్రీలు పెట్టినా దానికి రియలైజేషన్ అయ్యేసరికి టైం పడుతుంది. ఇది మాత్రం ఇమ్మీడియట్గా భూములు, ఎందుకంటే దాంట్లో నిష్ణాతుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఆయననే చెప్తాడు. నేను అందరికంటే గొప్ప తెలివి ఉంది నాకు రియల్ ఎస్టేట్ రంగంలో, నేను రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇవాళ ఇట్లా పడిపోయిందా మీరు అంటారు కదా, ఒకటేసారి లేపుతా చూడు అని భూములు అమ్ముతుండే తప్ప భూములు వాటిని రియల్ ఎస్టేట్ రంగాన్ని పైకి తీసుకురావట్లే. ఇవాళ మీరు ఒక నిన్న రిజల్ట్ చూడొచ్చు. ఇవాళ ఆఫీసులు వేకెన్సీ పొజిషన్ కూడా రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలు కూడా ఇంతకుముందు హైదరాబాద్లో దొరకకపోతుండే, ఆఫీస్ స్పేసెస్ దొరకకపోతుండే. ఇలా ఆఫీస్ స్పేసెస్ అన్నీ ఖాళీ అవుతున్నాయి, బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాయి, వేరే స్టేట్స్కి షిఫ్ట్ అవుతా ఉన్నాయి. ఇలాంటి అన్ని పరిణామాలు చూసుకుంటే తెలంగాణ ఎక్కడ నుంచి ఉన్న బంగారు తెలంగాణ కేసీఆర్ గారు మంచిగా వాళ్ళకి చేతికి ఇచ్చిండు. బంగారం రెడీ టు ఈట్ అన్నట్టు చేతులకు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు ఖాళీ కుండలే చేతికి ఇచ్చిందని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తుంది కదా, మీరేమో బంగారు తెలంగాణ మీరు అంటున్నారు. నేనేమంటున్నా, నేను అన్నది నువ్వు అన్నది ముఖ్యం కాదు. ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో, ఏదైతే వేరే ప్రభుత్వం, నేను నిర్మలా సీతారామన్ ఏం చెప్పింది పార్లమెంట్లో, మీరు ఇండైరెక్ట్గా నువ్వు సపోర్ట్ చేసే మీ మంత్రివర్గమే నిర్మలా సీతారామన్, ఆమె ఏం చెప్పింది, అంతకుముందు ఎట్లుండే అని వాళ్ళ పార్టీ నుంచే వాళ్ళకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారుగా. మేము బంగారు తెలంగాణ ఇవ్వకుంటే మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంతకుముందు ఎట్లా ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేరు? అంతకుముందు కరెంట్ ఎట్లుంది, ఇవాళ ఎట్లుండే? అంతకుముందు నీళ్ళు ఎట్లున్నాయి, ఇవాళ నీళ్ళే. నువ్వు ఏం లేదు, దీన్ని తీసుకొని ఏం చేయకుండా అట్లా కూర్చున్న దగ్గర ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి పెట్టినా, ఆటో పైలట్ మోడ్ పెట్టినా కూడా తెలంగాణ మంచిగా సాగుతుండే. నేను ఏదో నా మార్కు చూపెట్టాలి అని తీసుకొచ్చి మంచిగా ఉన్న జనాలను హైడ్రా పేరు మీద పలగొట్టి, హైడ్రా పేరు మీద ఇబ్బంది పెట్టి నువ్వు నాశనం చేసి నేనేదో ఫోర్త్ సిటీ కడతా. ఫోర్త్ సిటీ అయ్యేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు, అది వచ్చేది ఎప్పుడు? ఇవాళ ఎక్కడి నుంచి 30-40 కిలోమీటర్ల దూరం ఉన్నది. అంత దూరం డెవలప్మెంట్ రావాలంటే ఇవాళ కాదు, రేపు కాదు, అది ఎప్పుడో చేయాలి. నువ్వు ఆ పేరు పెట్టి దాని చుట్టుపక్కల మీరు అందరు భూములు కొనుక్కో, మీరు వ్యాపారం చేస్తానికి మాత్రం పనికొస్తుంది తప్ప ఇమ్మీడియట్గా ప్రజలకైతే దానివల్ల అవసరం ఏముండదు. నిన్న ఎస్సీలో జరిగిన సంఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, దేశంలో ఉన్న అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు, అన్ని విద్యార్థులందరూ ఏకమవుతున్నారు. విద్యార్థి జేఏసీ సంఘాలు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు పోలీసులు స్టూడెంట్లపైకి ఇంత విరుచుకుపడుతున్న విషయం క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం ఉందంటారా ఆ ఎస్సీలో? అసలు చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, నీకు ఒక విద్యార్థి లోకాల్ని నేనేమంటున్నా, నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అదే ఉస్మానియా యూనివర్సిటీలో పోయి అదే ఉస్మానియా యూనివర్సిటీలో నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు ఇవాళ ఈ స్థాయికి వచ్చినావు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో కానీ విద్యార్థుల పాత్ర ఉంది, నువ్వే మాట్లాడతావు కదా, విద్యార్థుల పాత్ర వల్లే తెలంగాణ వచ్చిందని. మరి ఇవాళ ఆ విద్యార్థులను ఎందుకు నువ్వు ఇలా నాశనం చేస్తున్నావు? ఉస్మానియాలనేమో మొన్నటి వరకు ఒక జీవో తీసుకొచ్చినాం, ఎవ్వరు స్లోగన్స్ ఇవ్వద్దు, ఎవరు ఆర్తనాదాలు చేయొద్దు, ఎవరిని తరుణాలు చేయొద్దని. నిన్న నేను తీసుకొచ్చినావు. కనీసం తెలంగాణ బయట నుంచి వాళ్ళని గెస్ట్లను కూడా పిలుచుకోవడానికి కూడా, అతిథులను కూడా పిలుచుకోవడానికి కూడా లేకుండా ఒక జీవో ఇచ్చాను. అందుకని అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటున్నావా, అది దాన్ని ఏమన్నా చెల్లపల్లి జైలు చేయాలనుకుంటున్నావు? అసలు ఆ యూనివర్సిటీ వాతావరణాన్ని, యూనివర్సిటీ అనే ఆ ఆలోచనను కూడా చేంజ్ చేసుకుంటా నువ్వు ముందుకు పోతా ఉన్నావు. ఇవాళ నేను ఏమంటా అంటే, ఇదేమో ఉస్మానియా యూనివర్సిటీ, ఇవాళ హెచ్సియు జరిగింది ఏంది? ఇవాళ అప్పుడు మీ గురువు ఉన్నప్పుడే ముఖ్యమంత్రి, అప్పుడు ఎవరికి ఇచ్చిండు అది? ఆ భూములన్నీ కూడా ఐఎంజీ భారత్ సంస్థకు ఈ ఎకరానికి 50,000 రూపాయల చొప్పున లీజుకి ఇచ్చిండు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు కాబట్టి, అప్పుడు నువ్వు టీడీపీలో ఉన్నావు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత లేదు అది ఇవ్వటం వీలు లేదని ఆయన భూములను రద్దు చేసిండు. భూములను రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు కూడా ఏం చేసింది, లేదు అది ఖచ్చితంగా గవర్నమెంట్కి చెందే భూములు అని చెప్పి ఇమ్మీడియట్గా గవర్నమెంట్కి ఇచ్చేసినాయి. నువ్వు ఆ భూములను మీ ప్రభుత్వంలో వెనక్కి తీసుకొచ్చిన భూములనే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనక్కి తీసుకొచ్చిన భూములనే నువ్వు మళ్ళీ ఇవ్వాలని, నువ్వు లీజుకు తీసుకొచ్చి ఇవ్వాలని నువ్వు చేస్తున్నావు. నువ్వు మరి నీ పార్టీ విధానాలను కరెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం కనిపిస్తుంది అంటారు. అటు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆ నిరంతర పోకడ కావచ్చు, ఇక లేకపోతే ఇక్కడ ఎస్సీయూలో కావచ్చు, ఈ నిర్వీర్యం చేసే ప్రయత్నం కనిపిస్తున్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 100%. ఎందుకోసం అంటే ఇవి ప్రశ్నించే గొంతుకలు, విద్యార్థి లోకం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి భయపడేది కాదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం కానీ, ఇవాళ హెచ్సియు అయితే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ కూడా దేశవ్యాప్తంగా ఇక్కడ నుంచి మొదలైతే దేశవ్యాప్తంగా అంటుకుంటాయి. ఒక్క ఇష్యూ ఇక్కడ మొదలైతే దేశవ్యాప్తంగా అనుకుంటాయి. కాబట్టి ఫస్ట్ వీళ్ళనే దొక్కాలి, వీళ్ళనే అనగదొక్కాలి. వాళ్ళను విద్యార్థులను అనగదొక్కుతాం రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచినట్టు.
వాళ్ళని అనగదొక్కితే అడిగేటోడు ఉంటాడని ఒక అనవసరమైన ఆలోచనతో ముందుకు పోతున్నావు తప్ప నువ్వు వాళ్ళని ఇవాళ ఎంత దొక్కుతున్నావు అనుకో వాళ్ళు ఇవాళ అంత మీదికి లేస్తారు. అన్ని ప్రజా సంఘాలు వెంట ఉంటాయి, అన్ని పార్టీలు వెనుకుంటాయి, ఖచ్చితంగా అన్ని పార్టీలు వెనుకుంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ వెంబటి ఉంటుంది. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో పోకుండా కాపాడటానికి ప్రతి నాయకుడు కూడా మా కేటీఆర్ కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా జరుగుతుంది నేను మా నాయకులందరూ పోయి వాళ్ళని జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దాసో శ్రవణ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మా విద్యార్థి నాయకులు అందరూ కూడా పోయి వాళ్ళని రాత్రి వరకు అక్కడ ఉండి మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చేంత కూడా వెంబట్టున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మేము కాపాడుకున్నామో అట్లనే ఎస్సీ విద్యార్థులు కూడా కాపాడుకుంటాం. లీగల్గా కానీ దేనికైనా కూడా పార్టీ సపోర్ట్ ఇస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఉంటే అవి కాపాడే విధంగానే ముందుకు పోతాం మేము. రైట్. ఒకవైపు మీరు ఇందాక బుల్డోజర్ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ఒకవైపు గతంలో ఎప్పుడో యూపీలో చూసినాము బుల్డోజర్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు బలంగా అటు రాహుల్ గాంధీ గారు దేశమంతటా తిరుగుతూ ఈ బుల్డోజర్ గురించి చెప్పారు. అంటే నెగిటివిటీ చేశారు. ఆ బుల్డోజర్ వ్యవస్థ కరెక్ట్ కాదు, చాలామంది పేద ప్రజలు నష్టపోతారన్నారు కదా. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బుల్డోజర్ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకవైపు ఇటు మూసి సుందరీకరణ పేరుతో ఎంతోమంది ఇల్లు కూల్చేసి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అదే బుల్డోజర్ని పెట్టి అడవిని క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి రాను కాంగ్రెస్ పార్టీ గుర్తు బుల్డోజర్ గుర్తు అవుతుందేమో. చేయి గుర్తు పోయి బుల్డోజర్ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకోసం అంటే రాహుల్ గాంధీ గారేమో 2000 అంతకుముందు హెచ్సికి వచ్చి మీకు ఏది ఇబ్బంది జరిగినా నేను రాహుల్ గాంధీ అనే వ్యక్తి మీకు అండగా ఉంటాడు దేశవ్యాప్తంగా మాట ఇచ్చిపోయినావు. మళ్ళీ ఇవాళ నిన్న జరుగుతూ ఉంటే నువ్వేం మాట్లాడలేదు ఎందుకు? ఈయననేమో అంతకుముందు ఆ ప్రతిపక్షంలో యూనివర్సిటీకి పోయి అక్కడ మీటింగ్లు పెట్టి మీకు ఏది కాకుండా ఇక్కడికి రాలేదుగా మీకు జరిగిన అన్యాయాలన్నీ నేను కాపాడుతా అని చెప్పిండు. ఇలా కనీసం ఆడ ధర్నా చేస్తానికి కూడా అడుగుతానికి కూడా హక్కు లేకుండా చేసే విధంగా నిర్లక్ష్య ఉక్కుపాదం పెట్టి అనగదొక్కుతా ఉన్నాడు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు మాట్లాడేదానికి చేసేదానికి కాంగ్రెస్ పార్టీ విధానాలే చెప్పేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చెప్పేటప్పుడు మాత్రం చాలా గొప్పగా చెప్తారు, చేసేటప్పుడు మాత్రం అసలు ఆచరణలోనే ఉండవు. నేను ఏమంటున్నా రాహుల్ గాంధీ ఇలా కాన్స్టిట్యూషన్ జేబులో పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతాడు. మరి కాన్స్టిట్యూషన్ జేబులో పెట్టుకుంటూ కాన్స్టిట్యూషన్లో భాగమే కాడ విద్యార్థులు మరి ఆ కాన్స్టిట్యూషన్లో భాగమేగా ఇవాళ జరుగుతున్నట్టు అణచివేతలు కాన్స్టిట్యూషన్లో భాగమే కాదు. ఇవాళ నిన్న ఉగాది నూతన సంవత్సరం రోజు ఇవాళ ఆడపిల్లల్ని ఏడిపించినోడు రాజ్యం మాత్రం ఖచ్చితంగా బాగుపడదు. కానీ నువ్వు చెప్పేది మాత్రం రాహుల్ గాంధీ ఒకటి చెప్తాడు. రాహుల్ గాంధీ ఏమో అక్కడ అదానికి వ్యతిరేకంగా పోటీ చేస్తాడు, ధర్నా చేస్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో అదానిని పిలిచి షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఒప్పందాలు జరుగుతాయి. వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ పార్టీ అన్నప్పుడు సెంట్రల్ పార్టీ నిర్ణయం కూడా కింద స్టేట్లో ఉన్న అన్ని పార్టీలు వర్తించాలి. కానీ సెంట్రల్ పార్టీ ఒక విధానం ఉంటుంది, స్టేట్లో ఉన్న పార్టీలో ఒక విధానం ఉంటుంది. మరి ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా దాంట్లో భాగమా కాదనే విధంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చేసే పనులన్నీ కూడా బీజేపీ వాళ్ళకు ఈక్వల్గా చేస్తూ ఉన్నారు. యూపీలో ఏ విధంగా అయితే బుల్డోజర్ ఉందో తెలంగాణలో బుల్డోజర్. కాబట్టి రాహుల్ గాంధీ ఏది కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన చెప్పింది ఏది కూడా అనుకరించలేదు. ఆయన మాట్లాడినప్పుడు మాటలు మీరు ఒక్కసారి అన్ని పాత చెక్ చేసుకోండి. ఆయన విద్యార్థులకు అంతకుముందు వచ్చి మీటింగ్లు అన్ని స్టేట్లో ఉండి కేరళకు పోయిండు, తమిళనాడుకు పోయిండు, ఇక్కడ తెలంగాణ జోడో యాత్రలు అశోక్ నగర్కి వచ్చిండు. మరి అన్ని మాటలు మాట్లాడి విద్యార్థులు రెచ్చగొట్టిపోయిండుగా. ఇలా అశోక్ నగర్లో అంతగానం గొడవలు అవుతూ ఉంటాయి, మరి ఎందుకు రాలేదు మరి? కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానాలకు చెప్పే విధానాలకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన నిదర్శనం. అన్న ఫైనల్గా నిన్న పండుగ పూట ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, దీన్ని కట్టిన వాళ్ళని ఉరిదీయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటిది? ఆయన ఎప్పుడన్నా మంచి కోరుకుంటా తెలంగాణ గురించి? అది ఎవరన్నా కానీ ఇప్పుడు నువ్వు మంచి చేస్తే మేము మంచి కోరుకుంటాం. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, ఇక్కడ రాజకీయంగా మన శత్రువు ఈ రాష్ట్రం దాటినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నేను నిన్ను ఒక ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వాలని నువ్వు చెప్పిన మాటకు నేను అనుకూలంగా మాట్లాడినా, అంతకంటే ఎక్కువ ఇవ్వాలని నీకు సపోర్ట్ చేసిన. అది కేసీఆర్ గారు నేర్పింది బీఆర్ఎస్ పార్టీ విధానాలు. కానీ నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసేది ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చేసిన వాటిని తిట్టాలి, కేసీఆర్ గారు చేసిన వాటిని నాశనం చేయాలి, కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఎంతసేపు అది తప్ప. ఇప్పుడు కూలేశ్వరం అయితే నీళ్ళు ఎందుకు వదిలినావా? ఇప్పుడు మీ మంత్రి పోయేమో నీళ్లు ఇక్కడ నుంచి వదులుతున్నామని మీ మంత్రి అంటుంది, నువ్వేమో కూలిపోయింది అంటుంది. నువ్వు దీన్ని ఇట్లా చేసుకుంటా నువ్వే ఇప్పుడు పర్యావరణానికి వేరే ప్రాజెక్టులు కడితేనేమో పర్యావరణానికి కాపాడాలని మీరే పోయి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తారు. ఇవాళ మరి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం లేదా? హెచ్సి భూములలో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళకు అనుకూలంగా మాత్రమే మాట్లాడతారు తప్ప వాళ్ళు ఒక విధానాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకుంటే దానికి మాత్రం వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఎంతసేపు కాళేశ్వరం దాన్ని చెప్పి 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 అధికారంలోకి వచ్చిన ఇవాళ నీళ్ళు లేవు. ఇవాళ జనాలకైతే తెలుస్తుందిగా, ఇవాళ నువ్వు నీళ్ళు లేకుండా ఉన్న నీళ్ళని ఖరాబ్ చేసి ఏం చేసినావు. ఇవాళ జనాలు అయితే ఊర్లలో అయితే ఏడుస్తారు కదా.
ఊర్లలో ఏడుస్తారో నీళ్ళు లేక. మరి ఇంకా నువ్వు చేసేది కనిపిస్తున్న గతంలో ఉన్న ఇంద్రమరాజ్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను చెప్పట్లేను అది, నేను చెప్పేది కాదు. మీరు ప్రజల గొంతు దగ్గర పోయి ఒక్కసారి ఎక్కడ అడిగినా కూడా మేము తప్పు చేసినాం, ఇంతకుముందు ఎన్ని పంటలు పండుతూ ఉండే, ఇవాళ ఎన్ని పంటలు పండుతూ ఉండే, ఇంతకుముందు ఎట్లా ఉండే పరిస్థితి, ఇవాళ ఇంతకుముందు రైతులు సంతోషంగా గలగలాడుతుండే వాళ్ళు. పంట ఒక కారు కాగానే ఒక కారు వస్తూ ఉండే, టైం ప్రకారం పంటలు పండిస్తూ ఉండే. ఇవాళ టైం పంటలు ఎప్పుడు వర్షం ఎప్పుడు వస్తుంది, నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసుకుంటా మళ్ళా 2014 కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నామో మళ్ళీ దాన్ని తీసుకొస్తానికి కంకణబద్ధుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న సెంట్రల్ పార్టీకి దీనికి అపోజిట్గా ఉంది. వాళ్ళు చెప్పిన విధి విధానాలకు ఇక్కడ జరిగే విధానాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న ఒకవైపు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం భూములను పట్టుకొని తిరుగుతుండు. ఇది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విధానం కాదు, పూర్తిగా వ్యతిరేకంగా తెలంగాణలో నడుస్తుంది. దీనికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు పట్టించుకోవాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ పైన చర్యలు తీసుకుంటారు, ఆ స్టూడెంట్స్ పైన జరుగుతున్న ఆ దౌర్జన్యాన్ని ఆపుతారా, లేకుంటే ఇంతే కంటిన్యూ చేసి ఆ భూములన్నీ అమ్మే ప్రయత్నం చేస్తారని కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.